కన్నబిడ్డలు, నమ్ముకున్న ఉద్యోగులు కష్టాల పాలవ్వకూడదని భర్త పోయిన బాధను దిగమింగుకొని రేయింబవళ్ళు కష్టపడ్డాను. కంపెనీనైతే ఒట్టుకు తీసుకురాగలిగాను, కాని పిల్లల్ని నడి సముద్రంలో వదిలేశాను. వాళ్ళు నా చేయి దాటిపోయారు. అదేం లేదు మేడం, మీరెంత గొప్పవారు, మీ పిల్లలు మీకంటే గొప్పవారవుతారు. వాళ్ళు గొప్పవాళ్లు కానక్కర్లేదు వసు. మనుషులుగా మంచివాళ్లుగా ఉంటే చాలు. ఇందాక వైషు ప్రవర్తన చూశావు కదా, తనకెప్పుడు ఫ్రెండ్సు, పార్టీలు. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆనంద్ పట్టపగలే తప్ప తాగి కారుతో యాక్సిడెంట్ చేయబోయాడట. ఏం కాలేదు కదా మేడం? దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదట. ఇలా ఇలా ఇంకెన్నాళ్ళు వసు? ఒక పక్క ఎవరో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు, ఒకసారి నువ్వు, ఇంకోసారి అభిరామ్ నన్ను కాపాడారు. కానీ ప్రతిసారి అదృష్టం నా వైపు ఉండదు కదా. మీరు చాలా మంచివారు మేడం, మీకేం కాదు. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు వసు? నాకేమన్నా అయితే బాధ్యత లేని నా పిల్లల పరిస్థితి ఏమిటి? కంపెనీ పరిస్థితి ఏమిటి? ఎంతమంది ఉద్యోగులు రోడ్డున పడతారో తలుచుకుంటుంటే భయం వేస్తోంది. మీ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు మేడం, త్వరలోనే బాధ్యతలు తీసుకుంటారు. నాకు నమ్మకం పోతోంది వసు. పిల్లలకి బాధ్యత లేకపోవడం ఒకటే నా బాధ కాదు, వాళ్ళు మానసికంగా నాకు చాలా దూరం అవుతున్నారు. వాళ్లకు నాకు మధ్య తెలియని అడ్డుగోడలు పెరుగుతున్నాయి. వాళ్ళు నన్నొక శత్రువులా చూస్తున్నారు. దీన్ని ఎలా అధిగమించాలో తెలియటం లేదు. మీ కష్టం వృధా కాదు మేడం. ఎక్కడో పుట్టి పెరిగిన నాలాంటి దానికి మీరు స్ఫూర్తి అయినప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకుంటారు. మీకు చెప్పేంత దాన్ని కాదు, సమయానికి సమయం ఇవ్వండి, అంతా సర్దుకుంటుంది. ఆ పని చేస్తున్నాను వసు. ఆనంద్, రే ఆనంద్ ఆగు, నిన్నే. ఎక్స్క్యూజ్ మీ ఆనంద్. వాట్? అమ్మ పిలుస్తోందిగా, ఆగకుండా వెళ్తున్నారు. అది అడగడానికి నువ్వెవరు? తను మన కంపెనీ మేనేజర్ అన్నయ్యా, గుర్తుపట్టలేదా? మేనేజర్లా ఉండు, ఎక్స్ట్రాలొద్దు. తను మన మేనేజర్ మాత్రమే కాదు ఆనంద్, మీకు అక్క లాంటిది కూడా. అక్కనా? ఉన్న ఇద్దరు పిల్లల్ని సరిగా పెంచలేకపోయావు. ఇప్పుడు ఈ కొత్త అక్కను తెచ్చి మా తలపై పెట్టి పెత్తనం చలాయించాలనుకుంటున్నావా? అమ్మ అలా ఏం అనుకోవట్లేదు వైషు. ఏయ్, ఏంటి అమ్మా అమ్మా? నిజంగానే మాకు అక్కవైపోయావనుకుంటున్నావా? ఇది మా ఫ్యామిలీ, నువ్వు జస్ట్ ఆఫీస్ స్టాఫ్ మాత్రమే. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. పగలు కూడా మొదలు పెట్టావా? తాగి డ్రైవింగ్ చేయొచ్చా? ఎవరికైనా ఏదైనా అయ్యుంటే? రోడ్స్ ఉన్నది వెహికల్స్ తిరగడానికి, పశువులు జంతువులు తిరగడానికి కాదు. నువ్వు యాక్సిడెంట్ చేయబోయింది మనుషులని. సడన్ గా అడ్డొస్తే నేనేం చేయను? నీ టైం బాగుంది కాబట్టి ఎవరికి ఏమీ కాలేదు, లేదంటే పోలీస్ స్టేషన్లో ఉండేవాడివి. ఈ ఇల్లు జైలు కంటే తక్కువేం కాదు. ఒక మంచి మనిషి వల్ల నువ్వు సేవ్ అయ్యావు. ఆ ఈడియట్ నన్ను చంపదెబ్బ కొట్టాడు. రేపు వాడంతు చూస్తా, నేనేంటో వాడికి చూపిస్తా. రే ఆనంద్, ఆనంద్! బయట వాళ్ళని సపోర్ట్ చేయడం మాని
ఇంట్లో వాళ్ళని పట్టించుకో. అప్పుడే మీ మాట మేం వింటాం. ఇప్పుడు చెప్పు వసు, ఈ పిల్లలకి ఎప్పుడు బాధ్యత వస్తుంది? ఎప్పుడు మారతారు? మారుతారు మేడం, నేను మారుస్తాను. ఆనంద్ వైశులని నాకు అప్పగించండి. మీరు గర్వపడేలా వాళ్ళని తీర్చిదిద్దుతాను. వద్దు వసు, నీకు ఓటమి అవమానాలే మిగులుతాయి. నేను ఓడిపోను మేడం. మీలాంటి మంచి మనిషిని ఓడిపోనివ్వను. వస్తాను మేడం. అలాగే అమ్మా. హారిక, నా పంచదార చిలక, బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. నిన్ను వెంటనే చూడాలనిపిస్తుంది. ఈ రోజేమో హాలిడే. నిన్ను ఎలా కలవాలి? చలపతి గారు ఫోన్ చేస్తున్నారేంటి? ఎందుకు చేస్తున్నారు? లిఫ్ట్ చేయాలా వద్దా? చెయ్యకపోతే బాగోదేమో. ఎంతైనా తను చైర్మన్ మేడం గారి మరిది గారు కదా. గుడ్ మార్నింగ్ సార్. స్వీట్ గుడ్ మార్నింగ్ హారిక. ఏం చేస్తున్నావు? ఖాళీగానే ఉన్నాను సార్. సరదాగా బయట కలుద్దామా? ఏం మాట్లాడుతున్నారు సార్? మనం బయట కలవడం ఏంటి? నువ్వు ఫ్రీ, నేను ఫ్రీ. సరదాగా రెస్టారెంట్లో కలుసుకొని లంచ్ చేసి డిస్కస్ అవుదాం. సారీ సార్, నేనంత ఫ్రీగా లేను. బాయ్ సార్. వెయిట్ 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 నీకు ఒక మెసేజ్ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకో. ఏంటి సార్ ఇది? డైమండ్ నెక్లెస్. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఎవరికి సార్? నీకే ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. నీకు ఇలాంటివి నచ్చమనుకుంటాను. ఇట్స్ ఓకే హారిక, ఇంకెవరికైనా ఇస్తాను. ఇంత కాస్ట్లీ నెక్లెస్ పోగొట్టుకోవడం ఎందుకు? రెస్టారెంట్కి వెళ్తే తప్పే ఉంది. లంచ్ చేసి నెక్లెస్ తెచ్చుకుంటాను. ఓకే హారిక, ఉంటాను. వెయిట్ సార్, నేను రెస్టారెంట్కి వస్తాను. నిజంగా వస్తావా? 10 minutesలో ఉంటాను సార్. ఓకే హారిక, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. పిట్ట వలలో పడింది. రెస్టారెంట్లో మిగతా స్టోరీ నడుపుతాను. ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి? అఖిల్ అడిగితే ఏం చెప్పాలి? నువ్వెన్నైనా చెప్పు చిన్నాడా, మనం పొరపాటు చేశాం. ఈ ఇంటికి తిరిగి వచ్చినప్పుడే ఈ ఇంట్లో వాటాని అడిగి తీసుకోవాల్సింది. అనవసరంగా గోడ కొట్టిన పిడకల్లా ఇక్కడే అతుక్కుపోయాం. వాట అడగాలని నేను అనుకున్నాను, కానీ అడగలేకపోయాను. ఏదో ఒకటి చేసి మన వాటా మనం తీసుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. అదే నేను అనుకుంటున్నాను. అఖిల్, బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? అది మా మమ్మీ దగ్గరికి. అఖిల్ ఫోన్ చేసి రమ్మంది. మీ అమ్మ బాగానే ఉంది కదా, తనే ఇక్కడికి రావచ్చు కదా. మా మమ్మీని అభిబావ వసు అక్క విళ్ళల్లో చూస్తున్నారు. ఇక్కడికి ఎలా వస్తుంది? ఎందుకు రమ్మంది? తెలీదు, వెళ్ళొస్తాను. పద, నేను వస్తాను. నువ్వెందుకు అఖిల్?
నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను. ఏ మీ అమ్మ నిన్నొక్కదాన్నే రమ్మందా? అంటే అలా ఏమనలేదు, క్యాషువల్ గా రమ్మంది. అఖిల్కి వేరే ఏదైనా పని ఉంటుంది కదా. అయితే నేను వస్తాను, పదవే పద. నువ్వు కూడా ఎందుకు? తోడుగా తీసుకెళ్ళి హారిక. అవసరం లేదు అఖిల్, ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చేస్తాను. వస్తాను. ఈ ఆంటీకి వేరే పని లేదు అత్తయ్య, అనవసరంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఆస్తి పోయాక ఆవిడ బ్రెయిన్ పని చేయట్లేదు. హారిక నిజంగానే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళుతోందా లేదా వేరే ఇంకెక్కడికైనా వెళుతోందా? అందుకే అఖిల్ను నన్ను వెంట రావద్దని చెప్పిందా? ఇదేం చేయబోతోంది? ఎక్కడికి వెళుతోంది? నువ్వు రావేమో అనుకున్నాను. వచ్చినందుకు థ్యాంక్స్. నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తానంటే ఎందుకు రాను? నెక్లెస్ తీసుకుని వెళ్ళిపోతాను. ఏం తీసుకుంటావు? గిఫ్ట్ సార్, మీ ఇష్టం సార్. కాఫీ తాగుదామా? ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. ఓకే సార్. బేరర్ సార్ 2 కాఫీ, స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే సార్. ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పాలి సార్. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడే సార్. మ్యాచెస్ చూస్తున్నారా? ఎందుకు సార్? పెళ్లి చేసుకోరా? సారీ సార్, ఇప్పుడే కదా నాకు జాబ్ వచ్చింది. పెళ్ళికి తొందర ఏముంది? కరెక్టే, పెళ్ళి అంత ఇంపార్టెన్స్ కాదు. సార్ ఐ మీన్ ఇప్పుడు ఇంపార్టెన్స్ కాదు అంటున్నాను. బాయ్ ఫ్రెండ్ లవర్ ఎవరైనా ఉన్నారా? హస్బెండే ఉన్నాడు రా. ఎవరు లేరు సార్. యువర్ సో లక్కీ హారిక. ఎందుకు సార్? ముందు ముందు నీకే తెలుస్తుంది. వీడు త్వరగా గిఫ్ట్ ఇస్తే వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇలా రెస్టారెంట్లో నన్ను ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు చూసినా ప్రమాదమే. తీసుకో హారిక. హారిక ఏంటి ఇక్కడుంది? అదే చలపతితో ఎందుకొచ్చింది? సార్, మీరేదో గిఫ్ట్ ఇస్తానన్నారు. ఓ సారీ. సంథింగ్ ఇస్ రాంగ్. చలపతి హారికకు నెక్లెస్ ఇవ్వడం ఏంటి? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఎలా ఉంది? చాలా బాగుంది సార్. నచ్చిందా? చాలా. నీకోసమే కొన్నాను. థ్యాంక్ యూ సార్. సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో జరగకూడదు జరుగుతోంది. ఇది నీ మెళ్ళవేనా? వద్దు సార్, ఇంటికి వెళ్ళాక నేనే వేసుకుంటాను. ఇక నేను వెళ్ళొస్తాను సార్. అప్పుడే పెడతావా?
ఇంకాసేపు ఉండు. అంటే అది థ్యాంక్ యూ మమ్మీ, టైంకి కాల్ చేసావు. మా మమ్మీ కాల్ చేస్తోంది, త్వరగా ఇంటికి వస్తానని చెప్పాను. ఉంటాను సార్. హారిక ఇంకాసేపు ఉంటే బాగుండేది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. గిఫ్ట్ తీసుకుంది కదా, ఎక్కడికి వెళ్ళిపోతుంది? తను నా చేతికి చిక్కినట్టే. బయటికి వచ్చాను మామ్, ఒక్కదాన్నే వచ్చాను. ఇంటికి వెళ్తున్నాను. నీకు అఖిల్ కానీ ఆంటీ కానీ కాల్ చేయలేదు కదా? ఏం లేదు, ఊరికి. ఓకే మామ్, కాల్ యూ లేటర్. బాయ్. అమ్మయ్యా. హారిక ఇంకా ఇంటికి రాలేదేంటి? అప్పుడే బయలుదేరింది కదా, ఇప్పటి వరకు ఏం చేస్తోంది? అసలు హారిక బయటికి వెళ్ళడం అఖిల్కి తెలుసా? తనకేం చెప్పి వెళ్ళింది? అఖిల్ హారికను గుడ్డిగా నమ్ముతున్నాడు. తెలిసి తెలియని తనంతో హారిక ప్రమాదంలో పడదు కదా. ఏంటి వసు అలా ఉన్నావు? ఆహా, ఏం లేదక్కా. సుమిత్రదేవి గారు ఏమన్నారు? ఆ ఈవెంట్ విషయంలో ఏ సమస్య లేదు కదా? ఏ సమస్య లేదక్కా. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారా? ఆహా, లేదక్కా. నువ్వు దేనికో టెన్షన్ అవుతున్నావు వసు. అదేంటో నాతో చెప్పు. అదేం లేదక్కా, ఊరికే రైస్ పెట్టాను, మళ్ళీ మాడిపోతుందేమో. వసు, హారిక ఇంకా ఇంటికి రాలేదేంటి? ఏమోరా, ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది. తనకి వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే టైమే తెలీదు. అది వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళిందో లేక ఇంకెక్కడికైనా వెళ్ళిందో? ఏంటి అంటున్నావు? హారిక ఎక్కడికో వెళ్ళడం ఏంటి? అదేం లేదురా, అదిగో మాటలోనే వచ్చేసింది. ఇంతసేపు ఏంటి హారిక ఇక్కడికి వెళ్ళావు? చెప్పాను కదా అఖిల్, మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నానని. అమ్మ కూతుళ్ళు ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారే? ఈ ఇంట్లో ఎలాగో స్వేచ్ఛగా మాట్లాడుకోలేం కదా ఆంటీ, అందుకే బయట కలిసి ఫ్రీగా మాట్లాడుకున్నాం. నువ్వు నిజంగా మీ అమ్మ దగ్గరికే వెళ్ళావా హారిక? ఏమంటున్నావక్క? మీ అమ్మ దగ్గరికి వెళ్ళావా లేక ఇంకెక్కడికైనా వెళ్ళావా అని అడుగుతోంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం హారికకేంటొదినా? అది అబద్ధం చెప్తోందని కాదురా, ఈ ఇల్లు వసూది కదా, ఆ అధికారంతో అడుగుతోంది. ఇల్లు వసూదేంటే మనందరిది కదా. మాకలా అనిపించట్లేదు బావగారు. ఈ ఇల్లేదో హాస్టల్ అయినట్టు, మేమేదో పేయింగ్ గెస్ట్లం అయినట్టు, వసు అక్క వార్డెన్ అయినట్టు అనిపిస్తోంది. మరే పైగా ఆఫీసులో వసు మన పై అధికారి కదా, ఆ మాత్రం అజమాయిషి ఉంటుంది మరి. నేను అధికారంతో అడగలేదు పిన్ని, బాధ్యతతో అడిగాను. హారిక ఒక్కతే వాళ్ళ అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అఖిల్ని తోడుగా తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. అంటే ఏంటొదినా మీ ఉద్దేశం? హారిక తప్పు చేస్తుందనా? తన మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. తను తప్పు చేస్తుందని కాదఖిల్, బయట పరిస్థితులు బాగోలేవు. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు. హారిక పెళ్లికాని అమ్మాయి ఏం కాదన్నయ్య.
తన భర్తని నేనున్నానని తనకి తెలుసు. వదిని ఒంటరిగా బయటికి పంపడానికి నీకు భయమేమో, నాకా భయం లేదు. అది భయం కాదఖిల్, మన వాళ్లపై మనకుండాల్సిన బాధ్యత. ఇందాకే నేను వసుని గమనించాను. తను దేనికో టెన్షన్ పడింది. అది హారిక కోసమని నాకిప్పుడే అర్థమైంది. తను పుట్టింటికి వెళ్ళుండొచ్చు, కానీ ఇంత రాత్రైనా ఇంటికి రాకపోతే కంగారుంటుంది కదా. వాడికి లేని కంగారు వసుకెందుకే? హారికేమైనా చిన్నపిల్ల? ఎవరైనా ఎత్తుకుపోతారా? చిన్నపిల్ల కాదత్తయ్య, ఆడపిల్ల. బయట ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో నీకు తెలీదా?